అందరికీ గుడ్ మార్నింగ్. రాధే రాధే, జై శ్రీకృష్ణ. యాక్చువల్లీ ఈరోజు నేను స్పెషల్ ఏంటి తెలిసి మన ఇంట్లో రాగి ఇడ్లీ అండి. చూద్దామా తయారు చేసే విధానం. ముందుగా నేను 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక 1 కప్పు తీసుకొని ఇది పెద్దగా అంటే ఇందులో 3 కప్స్ బియ్యం ఉన్నాయండి. ఇది నానబెట్టుకోవాలండి నైట్ అలా, అంటే 2 అవర్స్ నానబెట్టుకోవాలి. 2 అవర్స్ నానబెట్టాక తర్వాత దాన్ని బ్యాటర్ చేయాలి. బ్యాటర్ చేసాక అందులో రాగి పిండి అండి 1 కప్పు కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో జస్ట్ అంటే కాస్త సాల్ట్ వేసుకొని ఫర్మెంట్ చేయాలి. అంటే సాల్ట్ వేసుకొని ఉంచుకోవాలండి. నైట్ చేసుకున్నాం కదా మార్నింగ్ వరకు మనకి ఫర్మెంటేషన్ అయిపోదండి. ఇది 1 కప్పు వేయాలండి. ఇది 1 కప్పు మినపప్పు అయితే ఇది 3 కప్స్ బియ్యం అండి. ఇది మొత్తం ఇది 2 అవర్స్ నానాక మిక్సీ పట్టుకోవాలి. అందులో 1 కప్పు రాగి పిండి కలుపుకోవాలి. నెక్స్ట్ ఫర్మెంట్ అవుతుందండి. చూడండి, నేను ఆల్రెడీ చేసుకున్నా మార్నింగ్ కోసం అండి. మా పిల్లలు హెల్తీ తింటారండి. ఇదండి చేసుకున్నా. చూడండి, ఇది ఫర్మెంటేషన్ అయిపోయింది. ఇక చూడండి ఎలా ఉప్పు ఉందో చూడండి. ఇది మనం ఇడ్లీ కప్పులో వేసుకొని చేసుకుందామే. చూడండి, ఇడ్లీ కప్పులో ఇలా వేసుకోవాలండి. నేను 1 కప్పు వేసుకుని కింద నెయ్యి రాసుకున్నానండి. జస్ట్ అలానే అంటే టేస్ట్ గురించి బాగుంది, హెల్తీ ఫుడ్ గురించి ఇలా అన్నిట్లో సర్ది పెట్టుకోవాలండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి రాగి ఇడ్లీ అంటే. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇది 1 కప్ అయిందా. 2 కప్స్ పెట్టేస్తున్నా. రాగి ఇడ్లీ అంటే చాలా ఇష్టం కదండి పిల్లల్ని. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు మరీ హెల్తీ ఫుడ్ అండి వీళ్ళకి. మా పిల్లలు అంటే ఎగేసుకొని తింటారండి. వాళ్ళు యాక్చువల్గా ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళకి వెరైటీ బ్రేక్ఫాస్ట్ కావాలండి పిల్లల్ని. సరే ఇక మనం పెడదామా. చూడండి, బాణంలో నీరు పెట్టుకున్నా. ఇదే తింపేస్తున్నా. జస్ట్ ఇలానా దీనికి మూత పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత విజిల్ వస్తుందండి. ఇది విజిల్ అండి. విజిల్ వచ్చాక మనం తీద్దామే. ఓకేనండి, ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు తీద్దామా మనం. చూడండి, ఇలా చేస్తే ఉడికినది తెలుస్తుంది. చూడండి, అంటుకోలేదు కాబట్టి ఉడికిపోయిందండి. ఇక తీద్దాం. ఇక తీద్దామా. సరేనా, ఇది మనం ఒక ప్లేట్లో వేసుకుందామా. ఇది కొంచెం మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, నేను అన్ని ప్లేట్లో వేసుకున్నా. ఇక అరటాకులో వేసుకున్నా. దీంతో ఒక అంటే టమాటో చట్నీ అండి నార్మల్గా చేసుకున్నా. మీరు కూడా మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని వీడియో పెట్టలేదు. ఇక చూడండి, దీంతో ఇక 2 ఫ్రూట్స్ అండి. మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పిల్లల్ని కాదు మనల్ని కూడా అంటే మనం కూడా తింటే చాలా హెల్తీ అండి రాగి ఇడ్లీ అండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. సూపర్ కదండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఓకేనా, బాయ్. సీ యూ. మళ్ళీ కలుద్దామా నెక్స్ట్ ఎపిసోడ్తో.